కోయా రే కోయ్ కోయ్ కోయా కోయా రే కోయ్ కోయ్ కోయా భామారే చందమామ భామారే చందమామ కోయా రే కోయ్ కోయ్ కోయా కోయా రే కోయ్ కోయ్ కోయా భామారే చందమామ కోయ్ 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 కోయా బండి బరో రే భయ్యా బండి బరో రే భజన జమారే భయ్యా భజన జమారే కోయ్ 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 ఏసున్యా ప్రభున్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి కోయారే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 అనుకుంటా మస్తు చిల్ అవుతున్నారు కదా గత 15-20 రోజుల నుంచి. అసలు ఈ వీడియో వెనుక ముఖ్యంగా అంటే వైరల్ అవుతున్న ఒరిజినల్ వీడియో ఉంది కదా, దాని వెనుక ఈ కోయ్ కోయ్ పాట వెనుక ఉద్దేశం తెలుసా మీకు? కేక్ కట్ చేసేటోడు ఆ పాటని పెట్టబట్టే కోయ్ కోయ్ కోడిని కోయ్ 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 కేక్ని కోయ్ ఇట్లా. ఇక ఒక చికెన్ సెంటర్ దగ్గర అయితే ఆయన నిలబెట్టినట్టు ఎడిట్ చేసి వీడియోస్ వస్తున్నాయి. చాలా కామెడీ చేస్తున్నాం మనం అందరం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే కోయోన్లాగా అంటే కోయ పాట వాడుకుంటా ఉన్నటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు కోయ అనమాట. రీసెంట్గా మతం మారిండు. మత మార్పిడులు వీటన్నింటి గురించి నేను మళ్ళీ మాట్లాడతా. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లొసుగుల గురించి, క్రైస్తవ మతము మనుషులను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తుంది, ఇవన్నీ కూడా నేను మళ్ళీ మాట్లాడతా. ఈ వీడియో వరకు ఈ పాట వరకు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పాస్టర్కి సంబంధించినటువంటి కోయ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ కోయ సమాజం అంతా కూడా విపరీతమైన మూఢనమ్మకాలతోటి చుట్టుముట్టుందన్నమాట. ఆ కోయ సమూహంలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా కానీ, అది ఆడపిల్లైనా మగపిల్లగాడైనా వాళ్ళని బలిస్తారు దేవునికి. అది వాళ్ళ ఆచారం. ఇట్లా ఒక్క ఆచారం కాదు, పుట్టల కొద్ది మూఢనమ్మకాలు మూఢాచారాలు ఆ కోయ సంస్కృతిలో ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా ఈ పాస్టర్కి సంబంధించినటువంటి కోయ సంస్కృతిలో. సో మెల్లగిన ఏం చేసిందంటే ఏదో ఒక రకంగా ఈయన క్రిస్టియన్ అయిపోయిండు, ఎవరి ప్రభావం వల్ల అయినా కానివ్వండి. అయితే ఈయన క్రిస్టియన్ అవ్వటం ఇవన్నీ పక్కకు పెడితే ఈయన క్రైస్తవ మతం తీసుకున్న తర్వాత చేసిన మొదటి మంచి పని ఏంటంటే కనీసం కొంతలో కొంత వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని ఇట్లాంటి కొన్ని పాటల ద్వారా ఆ సమాజాన్ని మొత్తంగా ఎక్కువ మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చిండు అనమాట. చైతన్యం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి పాట ఇది నిజానికి. అట్లాంటి పాటని ఈరోజు మనం వక్రీకరిస్తున్నాం. వక్రీకరించి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో రీమిక్స్లు చేస్తున్నాం, డీజే కొడుతున్నాం, డాన్సులు చేస్తున్నాం, తల్లెలు పట్టుకొని గరిటెలు పట్టుకొని నానా రకాలుగా దాన్ని ఎట్లా కూని చేయాలో అట్లా కూని చేసేస్తున్నాం. ఇందాక నేను చేసింది కూడా కూనియే అంటారు దాన్ని కూడా. సో అది ఏ మతమైనా కానీ వ్యక్తిగతంగా మన జీవితాల్లో తీసుకురావాల్సిన మార్పుని తెచ్చినంత వరకు దాని జోలికి మనం పోవద్దు. ఎప్పుడైతే ఒక సమూహాన్ని, ఒక సమాజాన్ని, ఒక వ్యవస్థను అది తీవ్రతరంగా ప్రభావితం చేస్తుందో అక్కడ మనం ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు నేను ఈ అంశం మీద ఇంత పాజిటివ్గా స్పందిస్తున్నా కదా, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుండరు, లేదంటే ఓవర్గానే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సరేలే పిల్లి 24 గంటలు హిందూ మతం మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంది, ఫైనల్గా ఇది ఒక క్రైస్తవ మతస్థురాలని మీరు అనుకుంటుంటారు. బట్ నో, మీరు శుద్ధ తప్పు. నేను హిందూ మతస్థురాలనే. అయితే నేను హిందూ మతంలో నా ఇంటి మతం కాబట్టి నా ఇంట్లో ఉన్న లోపాలను నేను సంస్కరించుకొని ముందుకెళ్ళాలి కాబట్టి హిందూ మతం లోపల ఉన్నటువంటి లొసుగుల్ని నేను బయట పెడతా. కానీ ఏ మతమైనా మనిషిని వెనక్కు లాక్కపోతే తప్పిస్తే ముందరికి నడవనియదు. కాబట్టి ఏ మనిషి యొక్క అస్తిత్వానికైనా, మనిషి యొక్క అభివృద్ధికైనా, లేకపోతే చరిత్ర యొక్క మనుగడకైనా, గ్రోత్కైనా కూడా ఖచ్చితంగా మతాలన్నీ కూడా, అది ఏ మతమైనా అండి, వెదర్ ఇట్ మే బి ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం, ఏదైనా సరే. సో ఇవన్నీ కూడా మనుషుల యొక్క మనుగడను, మనుషుల యొక్క అభివృద్ధిని, పురోగమనాన్ని వెనక్కి తీసుకెళ్తాయి. కాబట్టి వాటిలో ఉన్న లోపాలను నేను ఖచ్చితంగా చెప్తా. అయితే క్రిస్టియానిటీ విషయంలో జరుగుతున్న లోపాలు కానీ, క్రిస్టియానిటీ లోపల ఉన్నటువంటి అంతర్లీనమైన లూప్ హోల్స్ మీకు తెలిసినవి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నా నెక్స్ట్ వీడియోగా ఖచ్చితంగా క్రిస్టియానిటీలో జరుగుతున్నటువంటి మోసాల గురించి మాట్లాడబోతున్నా. ఏ మతమైనా వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళు ఆధ్యాత్మికంగా గడపడానికి అంతవరకే వాళ్ళ గడప లోపలి వ్యవహారంగా ఉంటే బాగుంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు మతాలన్నీ కూడా
ఈరోజు వ్యాపార సంస్థలుగా మారినాయి. కాబట్టి నేను ఖచ్చితంగా మతాలన్నీ కూడా మనుషుల్ని ఎట్లా పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళ యొక్క కమర్షియల్ దాహానికి భక్తులను భక్తి పేరుతో ఎట్లా మోసం చేస్తున్నారు అన్నదాన్ని ఎక్స్పోజ్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే నేను నెక్స్ట్ వీడియోలో క్రిస్టియన్ మతంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దానికి హెల్ప్గా మీరు ఉండాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ప్రేయర్ ఆయిల్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఇట్లా ఏంటి టచ్ అనగానే వర్షం ఆగిపోవడం, టచ్ అనగానే మనుషులకి అంటే ఒక వికలాంగులకి కాళ్ళు వచ్చేయడం, టచ్ అనగానే గుడ్డి వాళ్ళు సైతం కళ్ళు తెచ్చుకొని చూపు వచ్చేసి వాళ్ళు మేము చూడగలుగుతున్నాం అనడం, టచ్ చేయగానే పీసీఓఎస్ల నుంచి ఆడపిల్లలు బయటపడడం, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి అంశాలు. వాటిని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రజలందరూ చైతన్యం అవ్వాలి. కేవలం నా హిందువులు మాత్రమే చైతన్యం అయితే సరిపోదు, ప్రతి మతం వాళ్ళు కూడా చైతన్యం అవ్వాలి. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. థ్యాంక్ యూ.